ఏంటక్క కాలేజ్ లో డాన్సులు ఇరగదీస్తున్నారు అంటే దానికంటే ముందు మా కాలేజ్ లో డాన్స్ ఎందుకు చేసామో తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే గెట్ రెడీ విత్ మీ అన్నమాట. నాకే తెలియకుండా ఇంత కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఇంత కంఫర్ట్ అని ఎందుకు అన్నాను అంటే లాస్ట్ లో డాన్స్ వేసాం కదా. మామూలుగా అయితే అందరం నిమజ్జనానికి డాన్స్ చేస్తాం కదా, కానీ మా వాళ్ళు ఈసారి ఎందుకో తెలియదు కానీ బీభత్సంగా చేయాలని ఫిక్స్ అయ్యి ఎంట్రెన్స్ అద్దరగొట్టేసాం అనమాట. ఇంకా ఎవ్వరూ ఆగేది లేదు. మా బొజ్జ వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు సిఎఫ్ఏ టీం ని ఎవరు ఆపగలరు? సిఎఫ్ఏ అని సపరేట్ గా ఎందుకు మెన్షన్ చేసావక్క అంటే సిఎఫ్ఏ టీం మామూలుగా ఉండదని కొంచెం గుర్తు చేద్దామని. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, కాలేజెస్ లో టీమ్స్ గా మారుతూ ఉంటారు కదా, అలా మాది కూడా సిఎఫ్ఏ టీం అన్నమాట. అయినా భరత్ లో వేసే డాన్స్ కి ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ఇది భరత్ లో వేసే డాన్స్ కోసం ప్రాక్టీస్ చేయట్లేదు, వినాయక చవితికి మేము సెలబ్రేషన్స్ చేస్తాము దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. నా కో పార్ట్నర్ కూడా వచ్చేస్తుంది, ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే డాన్స్ ప్రాక్టీస్ ని స్టార్ట్ जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव. డాన్స్ ప్రాక్టీస్ ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటామని అస్సలు అనుకోలేదు. వెంటనే మేము కిందకి వచ్చేసరికి మా టీం అంతా కూడా రెడీగా ఉన్నారనమాట. మా బొజ్జ వినాయకుడిని ఎంట్రన్స్ లోకి తీసుకొచ్చేసి ఒక కేరింతలు కాదు మా గణపతి పప్ప కోసం చాలా మందికి వాళ్ళ కాలేజెస్ డేస్ ని నేను గుర్తు చేసినట్లున్నాను కదా. మరి మేము ఎలా డాన్స్ చేసామో చూడండి. ఇంకా